మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక కవితలో ఉన్న పదాలు మన జీవితంలో జరిగిన చిన్న చిన్న సంభవాలతో ఎలా కలుస్తాయో? ఈరోజు నేను మీకు సులువుగా గుర్తుపెట్టుకునేటట్టు ఒక చక్కని మార్గం చూపిస్తాను. ఈ కవితలో ఉన్న ప్రతి చిత్రం, ప్రతి భావంని మన నిజ జీవితంలో జరిగే పరిస్థితులతో కలిపి చూపిస్తాను. మరి మీకు కవితని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ కవితని మన జీవితంతో ఎలా లింక్ చేస్తానో చివరి వరకు వినండి. వెల్కమ్ టు ఇంగ్లీష్ మీన్ జోన్. I will be explaining the poem A Tiger in the Zoo in this video. Now, as the title suggests, a tiger in the zoo, obviously it shows that there is a tiger. It is inside a zoo in captivity, inside a concrete cell or a cage. Now, this poem deals with the difference between a tiger's natural life or its natural habitat, that's the jungle or in the wild, and its sad, restricted life inside a cage. So it reminds us how captivity changes the tiger's true nature. Now, A Tiger in the Zoo అనే టైటిల్ అడవిలో స్వతంత్రంగా ఉంటున్న పులి తర్వాత జూలో బందీ పడిపోయిన ఒక పులి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తుంది మనకి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, if you remember two things that will suffice. The first thing is tiger in the zoo, which is the concrete cell or caged tiger, all C's గుర్తుపెట్టుకోండి. Caged cell, C. You can say it is in captivity, it is in confinement. So all these are C's. Caged cell, concrete cell, or confinement, C, or it is in captivity. So idi tiger in the zoo lo undedi. These are the things that you can use for your answer. And alage enslavement ఏంటి, అది ఒక బందీ పడిపోయిన ఒక బోన్లో ఉన్నది ఎన్స్లేవ్మెంట్. అలాగే ఇంకొక రూపం ఎలా చూపించారు, టైగర్ ఇన్ ద వుడ్స్ ఆర్ ఇన్ ద జంగల్ వేర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీడమ్ని దర్శిస్తోంది అది. సో ఈ రెండు వర్డ్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, కన్ఫైన్మెంట్ or you can say captivity, confinement and captivity for the tiger in the zoo, and freedom for the woods or for the natural habitat, that is the jungle. ఇవి గుర్తుపెట్టుకుంటే ఎటువంటి ఆన్సర్ అయినా కూడా మీరు డెఫినెట్లీ ఎటువంటి క్వశ్చన్ అయినా మీరు ఆన్సర్ చేయగలరు. సో వెల్కమ్ టు మై ఛానల్. ఐ విల్ బి గివింగ్ యూ రియల్ లైఫ్ ఇన్స్టెన్సెస్, మనకి నిజ జీవితంలో జరిగేవి వాటితో నేను పోల్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలా అయితే మీరు గుర్తుపెట్టుకోవడానికి అది ఈజీ అవుతుంది. సో మొదలెడదామా ఇంకా? యాజ్ ఐ ఆల్రెడీ స్టేటెడ్ దట్ ఈ పోయంలో మనకి అటు ఇటు కొంచెం షిఫ్ట్ అన్నది ఉంటుంది. ఏమిటా షిఫ్ట్? జూలో ఒక పారాగ్రాఫ్ జూని అడ్రస్ చేస్తుంది, మరి ఒక పారాగ్రాఫ్ జంగల్ గురించి చెప్తుంది. అయితే ఒక దాంట్లో అది క్యాప్టివిటీలో ఉంటుంది, కన్ఫైన్మెంట్లో ఉంటుంది జూలో ఉన్నప్పుడు. అదే మనం జంగల్ గురించి మాట్లాడినప్పుడు అది కంప్లీట్ ఫ్రీడమ్తో కూడి ఉంటుంది. సో వాట్ ఈస్ ద యాక్చువల్ లైఫ్, పులి తాలూకా యాక్చువల్ లైఫ్ ఏంటి? జంగల్లో ఉండి అది మనకి పోయెట్ లెస్లీ నారిస్ మనకి చూపిస్తారు. హీ ఈజ్ యాక్చువల్లీ అ పోయెట్ హూ రైట్స్ అబౌట్ నేచర్ ఆర్ అబౌట్ యానిమల్స్. నా ఇక్కడ తను మెయిన్ ఉద్దేశం ఏమిటి, అక్కడ ఒక టైగర్ గురించి మాత్రం చెప్పడం మాత్రమే కాదు, అది ఫ్రీడమ్ లేకపోతే ఏ రకంగా ఎవరికైతే ఉంటుందో దాన్ని దర్శించడమే ఈ పోయం ద్వారా ఆయన మనకి కన్వే చేశారు. అయితే ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకవేళ కనుక మీకు 5 స్టార్ లగ్జరీ హోటల్ లోపల కూర్చోపెట్టేసి అలాగా ఎన్నాళ్ల వరకు అక్కడే ఉండి మీరు అసలు బయటికి వెళ్లకుండా అక్కడే ఉండాలి అని అంటే మీకు నచ్చుతుందా? అది మీకు బందీగా అనిపించదు? వోంట్ యూ ఫీల్ దట్ యు ఆర్ క్యాప్టివేటెడ్? అదే మాదిరి ఈ పులి కేజ్లో, కాంక్రీట్ సెల్ అనే చిన్న కేజ్లో అది బందీగా ఉండిపోయి కొన్ని అడుగులు మాత్రమే వేయగలిగిన స్టేజ్కి వస్తుంది. అదే వుడ్స్లో ఉంది అని అంటే, జంగల్లో ఉంది అని అంటే తన ఇష్టం వచ్చినట్టుగా పరిగెడుతుంది, ఇష్టం వచ్చినట్టుగా తను అటాక్ చేసి ఎవరిని తినాలి అని అనుకుంటే, ఏ జంతువుని తినాలనుకుంటే తింటుంది. దట్స్ యాక్చువల్లీ చైన్, you must have learnt about it. That's a food chain that keeps the habitat or the nature under check.
Now let's start the poem. He stalks in his vivid stripes, the few steps of his cage on pads of velvet quiet, in his quiet rage. Quiet అన్నది ఇక్కడ 2 సార్లు యూస్ చేశారు, రెండిటికి వేరే వేరే అర్థం వస్తుంది. Now he stalks in his vivid stripes. Stalks అని అంటే వెంటపడ్డం, వెంబడించటం. అయితే వివిడ్ స్ట్రైప్స్ అని అంటే క్లియర్గా, వివిడ్ అని అంటే చాలా క్లారిటీతో ఉండే స్ట్రైప్స్. స్ట్రైప్స్ ఏంటి? పులికి చార్లు ఉంటాయి, అదంతా మనకి తెలుసు. గోల్డెన్ బ్రౌన్ మీదన నల్ల చార్లు ఉంటాయి పులికి. సో హీ స్టాక్స్ ఇన్ హిస్ వివిడ్ స్ట్రైప్స్. దిస్ ఇస్ యాక్చువల్లీ ఫిజికల్ డిస్క్రిప్షన్, ఇమేజరీ. ఇక్కడ ఏంటి, మనం ఇమాజిన్ చేయగలం ఒక బోను ఆర్ ఒక సెల్, అంది లోపల ఒక పులి, గోల్డెన్ ఫర్, అండ్ దాని మీదన వివిడ్ అంటే క్లియర్గా ఉండే నల్ల చారలు. అయితే ఏం చేస్తుంది ఆ పులి? హీ స్టాక్స్, హీ ఈజ్ యాక్చువల్లీ టేకింగ్ అ ఫ్యూ స్టెప్స్, అంటే ఇష్టం లేక అసలు మెల్లిగా నడుస్తోంది. ద ఫ్యూ స్టెప్స్ ఆఫ్ హిస్ కేజ్. ఫ్యూ స్టెప్స్ అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్పారు పోయట్? ఎందుకంటే ఆ లెంత్ ఆఫ్ ద కేజ్, లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ ద కేజ్ ఎంతైతే ఉందో అందులో కొద్ది అడుగులు మాత్రమే ఆ పులి వేయగలదు, అంతకు మించి తనకి లేదు, స్కోప్ లేదు అక్కడ. ఆన్ ప్యాడ్స్ ఆఫ్ వెల్వెట్ క్వైట్. సో ప్యాడ్స్ అంటే తన లోపల ఉంటుంది కదా, దట్ పార్ట్, లోపల ఉండే పార్ట్, అది వెల్వెట్ క్వైట్. వెల్వెట్ అని అన్నది చాలా మృదువైన, స్మూత్ అయిన ఒక టెక్స్చర్, ఒక ఫ్యాబ్రిక్ ఆర్ క్లాత్. అలాంటి అంత సాఫ్ట్గా ఉండే తన పాజ్, ఆ పాజ్ అడుగుని చాలా సాఫ్ట్గా ఉంది, మృదువుగా ఉంది. అయితే వెల్వెట్ క్వైట్, వెల్వెట్ అంటే అంత స్మూత్గా ఉంది కాబట్టి నిశ్శబ్దంతో నడుస్తోంది. అవి డెఫినెట్లీ దే వోంట్ మేక్ ఎనీ సౌండ్ ఆర్ దే వోంట్ మేక్ ఎనీ నాయిస్. ఇన్ హిస్ క్వైట్ రేజ్. క్వైట్ రేజ్ అని అంటే తను ఊరుకుని ఉంది, ఏమీ అనట్లేదు అసలు. తనకి లోపలంతా చాలా కోపం ఉన్నది, కానీ రేజ్ అని అంటే ఉన్న కోపం అంతా కూడా లోపల దాగి ఉంది, కానీ చూపించట్లేదు, క్వైట్గా ఉంది. ఎందుకు క్వైట్గా ఉంది? చూపించి లాభం ఏమున్నది? తన ఉండాల్సింది అక్కడే, ఎవరు తన మాట వినరు. ఇట్ హ్యాస్ టు బి ఇన్సైడ్ ద కేజ్. అందుకనిసే అది తెలుసుకుని తను క్వైట్గా కోపం లోపల దాచుకుని ఉన్నది. అయితే ఇక్కడ మనం ఎలా గుర్తుపెట్టుకోగలం ఈ సందర్భాన్ని, క్వైట్ రేజ్ అనే దాన్ని? ఇప్పుడు మీరు హోంవర్క్ చేయలేదనుకోండి, చేయకపోతే మీ టీచర్ ఏం చేస్తారు? మీరు చెప్తారు, నేను 4 రోజులుగా హోంవర్క్ అడుగుతూనే ఉన్నారు టీచరు, మీరేమోను చేయలేదు. అప్పుడు ఏం చెప్తారు? టీచర్ ఎలా చూస్తారు మిమ్మల్ని అని? ఇలా చూస్తారు. ఆవిడకి లోపల కోపంగా ఉంది, కానీ ఆవిడ ఏం అనట్లేదు మిమ్మల్ని, కానీ ఆవిడ కళ్ళ ద్వారా మీకు అర్థమవుతుంది లోపల కోపం ఉంది, కానీ ఆవిడ క్వైట్గా ఉన్నారు అనేసి. సో ఈ రకంగా గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు ఇది ఈజీగా మీరు రాయగలరు దాని గురించి. ఓకే, నౌ ద నెక్స్ట్ 4 lines. He should be lurking He should be lurking in shadow, sliding through long grass, near the water hole where plum deer pass. Now, he should be lurking in shadow. Lurking అని అంటే ఇలాగ దాగి ఉండి వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఏంటి? ప్లంప్ డియర్. సో ప్లంప్ డియర్ అని అంటే బాగా ఏంటంటే లావుగా ఉండేటటువంటి జింక. సో జింక గురించి తను ఇలాగా దాగి ఉండి ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది అని అటాక్ చేసే మోడ్ అన్నమాట. లర్కింగ్ ఇన్ షాడో. షాడో అని అంటే చీకట్లోని తను టాల్ గ్రాస్, స్లైడింగ్ త్రూ లాంగ్ గ్రాస్. అయితే గడ్డి అది ఉంటుంది కదా, జంగల్లో ఇంకేముంటుంది, చెట్లు గడ్డే ఉంటాయి కదా, అక్కడ ఆ గడ్డి పొదలు వెనకాతల దాగి ఉండి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వాటర్ హోల్ అని అంటే నీటి మడుగు, చెరువే కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ ఒక వాటర్ బాడీ అన్నది ఉంటుంది. అక్కడ ఒక బలిసి ఉన్న జింక వచ్చినప్పుడు అది అటాక్ చేయడానికి రెడీగా ఉండేదే. ఇక్కడ ఎక్కడ వెయిట్ చేస్తోంది? టాల్ గ్రాస్ వెనకాతల. అండ్ ఏం చేస్తోంది? షాడోలోని లర్కింగ్ అని అంటే దాగి ఉంది. గుంట నక్క అని అంటారు కదా, గోతి కింద నక్క అని అంటారు కదా, అలాగే తను దాగి ఉంది. ఎప్పుడు ఈ బలంగా ఉండే జింక వస్తుందా, నేను ఎప్పుడు అటాక్ చేద్దామా? సో లొకేషన్ ఏంటి? టైగర్ లొకేషన్ ఏమో టాల్ గ్రాస్ వెనకాతల, జింక వచ్చేది వాటర్ బాడీకి. సో ఇక్కడ ఇది వెయిట్ చేస్తూ ఉన్నది. సో హౌ డు యూ రిమెంబర్ దిస్? కోహ్లీ, అందరికీ మనకి విరాట్ కోహ్లీ చాలా ఇష్టం కదా. ఇట్ కుడ్ బి కోహ్లీ ఆర్ ఇట్ కుడ్ బి ధోని. సో కోహ్లీ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ మీదకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాడు? తన అది అడ్డా అనొచ్చు, దట్ ఈస్ హిస్ ఫోర్టే, దట్ ఈస్ హిస్ ప్లేస్, ఆ స్టేడియం.
బ్యాట్ పట్టుకుని స్టేడియంలోకి వెళ్ళినప్పుడు తను ఒక పులిలా వెళ్తాడు, ఎందుకనంటే అది తనకి స్వస్థానం. అందుకు అక్కడికి వెళ్ళినప్పుడు తను పులిలా వెళ్తాడు. సో అదే రకంగా పులి జంగల్లో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఆ స్ట్రాటజీ అంతా కూడా తనకి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అన్నది పులికి బాగా తెలుసు. సో ఐ హోప్ యూ విల్ రిమెంబర్ దిస్ పారాగ్రాఫ్, అసోసియేట్ ఇట్ విత్ విరాట్ కోహ్లీ. Now, the next paragraph, he should be snarling around houses at the jungle's edge, baring his white fangs, his claws terrorizing the village. Now, he should be snarling around houses. Snarling anante అనుకుంటూ villages around houses. మన పల్లెటూరు జంగల్ అవి రెండు దే ఆర్ బార్డరింగ్ వన్ అనదర్. అయితే అదేం చెయ్యాలి, ఆ పులి జంగల్లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, పులి వెళ్ళి ఇళ్ళ బయటన వెళ్ళి ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా, పల్లెటూరు వాళ్ళందరినీ కూడా భయపెట్టాలి. ఎలా భయపెడుతుంది, ఇదంతా కూడా మనకి సౌండ్ అండ్ విజువల్స్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఎలా భయపెడుతుంది పులి? అఫ్ కోర్స్ సింహం కానీ పులి కానీ, సింహం గర్జిస్తుంది, పులి కూడా అలాంటి స్నార్లింగ్ అంటే అన్న ఒక సౌండ్ చేస్తుంది. చాలా అన్ప్లెజెంట్ సౌండ్, భయం వేసే సౌండ్ చేస్తుంది. అది ఎక్కడ, ఇళ్ళ చుట్టూరా అది తిరుగుతూ అందరినీ కూడా భయపెడుతుంది. అటువంటి సమయంలో అంతమంది లోపలే ఉంటారు, ఎవరు కూడా బయటికి రారు కదా ఆబ్వియస్లీ. అట్ ది జంగల్స్ ఎడ్జ్ చెప్పాను కదా, విలేజ్ అండ్ జంగల్ రెండు కూడా బార్డరింగ్, ఆ బార్డర్ ఉంటుంది. అక్కడ ఎక్కడైతే జంగల్ ఎండ్ అయ్యి విలేజ్ స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు వెళ్ళి ఆ పులి విలేజర్స్ ని భయపెడుతుంది. నౌ బారింగ్ హిజ్ వైట్ ఫ్యాంగ్స్, ఫ్యాంగ్స్ అంటే కోరలు, యూ కెన్ సే పళ్ళు, ఫ్రంట్ వే ఉంటాయి కదా అని, అది చూపిస్తూ సౌండ్ చేస్తూ భయపెడుతోంది. సో ఇక్కడ మనకి సౌండ్ ఉంది, విజువల్ ఇమేజరీ ఆల్సో ఇస్ దేర్. ఓకే, నౌ హిస్ క్లాస్, హిస్ వైట్ ఫ్యాంగ్స్, హిస్ క్లాస్ అయితే ఏమేమి చూపించి భయపెడుతోంది? చూపించడానికైతే తన ఫ్యాంగ్స్ చూపిస్తుంది అండ్ తన క్లాస్, తన పంజాలు, గోళ్ళు, తన పంజాలు చూపించి ఇలా చూపించి భయపిస్తోంది ఎవరిని? విలేజర్స్ ని. సో 3 things that you have to remember. One is snarling, which is the sound, అనే సౌండ్. ఇంకొకటి తన పళ్ళు చూపించి అని, ఇంకొకటి అన్నది చూపించి భయపిస్తోంది. ఓకే, సో నౌ హౌ డు యూ రిమెంబర్ దిస్? ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు? మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వాలనంటే మీరేం చేయాలి? కష్టపడాలి కదా, కష్టపడి చదువుకోవాలి. అలాగే మీ అందరూ కూడా బాగా పైకి రావాలి, జీవితంలో ఒక మంచి కెరియర్ అది ఉండాలి అని అంటే మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? ఇద్దరు వర్క్ చేస్తారు, ఇద్దరు సంపాదిస్తారు, కష్టపడి సంపాదిస్తారు. అదే రకంగా ఈ పులి కూడా కష్టపడకపోతే గానీ తనకి కూడా ఎక్కడ కూడా తనకి దొరకదు. అందుకనేసి అది కూడా కష్టపడడానికి బయటికి వెళుతుంది. ఏ రకంగా అయితే అందరూ కూడా మీరు స్కూల్కి వెళ్తారు, మేమందరూ ఆఫీసులకు కానీ స్కూళ్ళకి కానీ మేము వెళ్ళి కష్టపడతాము. సో అదే రకంగా పులి కూడా బయటికి వెళ్ళి అందరినీ భయపిస్తూ ఎవరైనా వస్తారా, ఏదైనా ఎదురుపడుతుందా అన్న టైప్లోని వెళ్ళి తను కూడా కష్టపడితేనే తనకి ఫుడ్ దొరుకుతుంది. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. థర్డ్ స్టాంజా. నౌ కమింగ్ బ్యాక్ అగైన్, 2 పారాగ్రాఫులుగా మనం జంగల్లోనే ఉండిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ మనం జూకి తిరిగి వద్దామా? ఓకే, సో బట్ హీఈస్ లాక్డ్ ఇన్ అ కాంక్రీట్ సెల్, హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్. అయితే కాంక్రీట్ సెల్, యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద బిగినింగ్, ఆల్ ద సీజ్ అని, కాంక్రీట్ సెల్ అని అంటే దిట్టమైన సిమెంట్ సెల్. అది ఒక బోన్లోని ఉన్నది ఆ పులి, చాలా దిట్టంగా ఉన్నది ఆ బోను. అయితే హీ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్ అని అంటే ఊచలు. ఆ ఊచల వెనకాతల తన స్ట్రెంగ్త్ అంతా ఉండిపోయింది. దాని అర్థం ఏమిటి? అయితే మామూలుగా పులి చాలా చాలా బలశాలి, చాలా తెలివైంది అండ్ ఏదైనా సరే జంగల్లో ఉంటే సాధించగలదు. కానీ ఇక్కడ జూలో ఉన్నప్పుడు ఏమిటి, ఆ కాంక్రీట్ సెల్లో ఉండిపోతే ఏమవుతుంది? తన స్ట్రెంగ్త్ అంతా కూడా రిస్ట్రిక్టెడ్, ఆ 4 గోడల మధ్యలో మాత్రమే ఉండిపోయింది. ఏమి చేసినా, ఇక్కడ అరిచినా, క్లాస్ చూపించినా, పళ్ళు చూపించినా, ఏం చూపించినా కూడా లాభం లేదు. అందుకనిసే అది నోరు మూసుకుని ఆ లోపల కోపం అంతా దహించుకుని అది అక్కడ మాత్రమే ఉంటుంది. హిస్ స్ట్రెంగ్త్ బిహైండ్ బార్స్ అని అంటే ఆ ఊచల వెనకాతల తను పులి ఉంది, అక్కడే తన లో ఉన్న బలం అంతా కూడా లోపలే ఉంచుకుంది, కానీ ఎక్కడ ఏమీ
చూపించట్లేదు ఎవరికి కూడా. స్టాకింగ్ ద లెంత్ ఆఫ్ హిస్ కేజ్ ఇగ్నోరింగ్ విజిటర్స్. అయితే స్టాకింగ్ ద లెంత్ అని అంటే మళ్ళీ ముందుకి వెనక్కి నడుస్తూ ఉన్నది, అక్కడే నడుస్తూ ఆలోచిస్తూ ఏదో నడుస్తోంది, కానీ ఏమి చేయలేదు కదా. ఇగ్నోరింగ్ విజిటర్స్, ఎందుకు ఇగ్నోర్ చేస్తోంది అంటే ఈ విజిటర్స్ అసలు పట్టించుకోవటం లేదు, అసలు ఉన్నారా లేదా అన్నది కూడా తనకి తెలియదు. ఎందుకు, లాభం ఏముంది విజిటర్స్ ఒకవేళ కనుక విజిటర్స్ని అని అందనుకో, రాయేసి విసిరినా ఏది చేసినా కూడా తనకే నష్టం. అందుకనే తెలివితేటలతో తను విజిటర్స్ని ఇగ్నోర్ చేస్తోంది. తనకి తెలుసు లాభం ఏమీ లేదు ఇక్కడ, నేనేం చేసినా కూడా ఇది నా ఫోర్టే కాదు, ఇది నా ఏరియా కాదు, అందుకనేసే నేను అసలు ఏమీ కూడా ఇక్కడ రియాక్ట్ అవ్వను. సినిమాల్లో కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, రా 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 నువ్వు నా ఏరియాకి వచ్చావు, ఇక్కడ నేను నీకు చెప్తాను అన్నట్టుగానే హీరోస్ కానీ విలన్స్ కానీ అంటారు కదా. అదే రకంగా పులికి తెలుసు ఇక్కడ తనకి ఏమీ లాభం లేదు అనేసి తను నిమ్మళంగా ఊరుకుని ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఎలాగా గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని, మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేశారు, ప్లాన్ చేస్తే ఆ ట్రిప్కి టికెట్స్ అన్నీ కొనుక్కున్నారు, అన్నీ ప్లానింగ్ అంతా అయ్యింది, ఇంతకు ముందు ఒకసారి వెళ్ళున్నారు, అండ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ అ గ్రేట్ డీల్. మళ్ళీ అక్కడికి వెళ్దాం అనేసి ట్రిప్ ప్లాన్ చేశారు, కానీ ఏమవుతుంది, లాస్ట్ మినిట్లోని ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, కూర్చుని ఇంట్లో ఆ డేట్స్లో కూర్చుని మీరు ఆ ఫొటోస్ అన్ని పాతవి తిరిగి చూస్తూ మీ కజిన్స్తో ప్లాన్ చేశారు అంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు చేయగలిగింది ఏమీ లేదు, కానీ మీకు తెలుసు అది అయ్యుండుంటే బాగుండేది అనేసి. అయితే మీరు ఫోటోలు చూడటం కానీ లేకపోతే మాటల ద్వారా కానీ మీరు అది ఆ మూమెంట్స్ని మీరు గుర్తుపెట్టుకోవడం వరకే, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మీకు కుదరదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్ యూ కెన్ రిమెంబర్ దిస్ స్టాంజా. నౌ కమింగ్ టు ద లాస్ట్ స్టాంజా. He hears the last voice at night, the patrolling cars, and shares with his brilliant eyes at the brilliant stars. Now he hears the last voice at night. Last voice at night anante it could be the whistle of security guard or patrolling. Ikkada the patrolling cars, patrolling anante petrol kaadu, patrolling anante బయట పోలీస్ తిరుగుతారు కదా రాత్రి, ఇన్స్పెక్షన్ గురించి అసలు అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా, చక్కగా ఉన్నాయా లేదా, ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఆపద ఉందా, ఏమైనా డేంజర్స్ ఉన్నాయా అన్న టైప్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా. అదే రకంగా జూ అధికారులు కూడా అలాగే రాత్రిపూట తిరుగుతారు, ఎందుకంటే ఎవరైనా తప్పించుకుని బయటకు వచ్చేస్తే నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు హాయిగా పడుకుని ఉన్నారు అని అంటే వీళ్ళకే మళ్ళీ ముప్పు కదా అటాక్ చేస్తే, లేక ఎవరికైనా సరే ఒకవేళ కనుక ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు యానిమల్స్కి కూడా. సో వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి ఒక వన్ లాస్ట్ టైం, ఎందుకంటే రాత్రి అయ్యేపాటికి అందరూ పడుకుంటారు. సో బిఫోర్ దాట్ పడుకునే ముందు, వీళ్ళు పడుకునే ముందు, అధికారులు పడుకునే ముందు, ఇంకా జంతువులు పడుకునే ముందు వాళ్ళు ఒకసారి లాస్ట్ వాళ్ళు ఏం చేస్తారు అంతా కూడా ఒక మాట వెళ్ళి దే ట్రై టు ఇన్స్పెక్ట్ ఆ పెట్రోలింగ్ కార్స్. ఆ సౌండ్ని వింటూ ఉంటుంది. ఇంకా చేయగలిగింది ఇంకేం లేదు కదా, కేజ్ లోపల ఉండి తను చేయగలిగింది ఏంటి, అది వినటం మాత్రమే. అండ్ స్టేర్స్ విత్ హిస్ బ్రిలియంట్ ఐస్. బ్రిలియంట్ అని అంటే చాలా చాలా అద్భుతమైన కళ్ళతోటి, స్టేర్స్ అంటే అలాగా రెప్ప వాల్చకుండా అలాగా చూస్తూనే ఉంటుంది. ఎందుకు, స్టార్స్ తనకి అంతే యాక్సెస్ ఉంది, తన కేజ్ నుంచి ఓపెన్ గా అయితే కనిపించేది కొంత మాత్రం జాగావే, అందులో ఉండే కొంచెం స్టార్స్ ని మాత్రం అది చూడగలదు. అదే గనక వుడ్స్ లో ఉంటే, జంగల్లో ఉంటే గనక ఏది కావాలి అని అంటే అది చూడగలదు, ఏది కావాలి అని అంటే దాన్ని అటాక్ చేసి తినగలదు. కానీ ఇక్కడ తనకి లిమిటెడ్ స్కోప్, రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్, ఆర్ యూ కెన్ సే రిస్ట్రిక్టెడ్ విజన్ అండ్ సైట్ ఆల్సో. సో అది ఎంతవరకు అయితే స్కైలో స్టార్స్ కనిపిస్తాయో అంతవరకు అది స్టేర్ చేస్తూ ఉంటుంది, అంటే చూపు అలాగా రెప్ప వాల్చకుండా అలా చూస్తూ ఉంటుంది అట్ ద బ్రిలియంట్ స్టార్స్. అంటే అది చూసి తను అనుకోవచ్చు కదా, నేను అదే కనుక నా న్యాచురల్ హ్యాబిటాట్లో ఉంటే ఎంత బాగుండేదో అన్న ఒక ఆలోచనతోటి వాటికేసి చూస్తూ ఉంటుంది. సో దిస్ వాజ్ ద పోయమ్ ఎ టైగర్ ఇన్ ద జూ బై లెస్లీ నారిస్. సో మీకు ఇటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక యూ క్యాన్ లీవ్ యువర్ రిక్వైర్మెంట్స్ in the comment section below. I'll come up with the explanation very soon. So hope you like my videos. If you do, please do like, share and subscribe to my channel. And I have other videos also
తెలుగులో నేను చేస్తున్నవి. దాని డీటెయిల్స్ అన్ని కూడా లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. లెటర్ టు గాడ్, డస్ట్ ఆఫ్ స్నో, ఫైర్ అండ్ ఐస్, ద బాల్, ఇవన్నీ కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూ కెన్ గో టు మై ఛానల్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఆల్సో అందులో MCQs అన్నీ కూడా ఉన్నాయి. సో యూ కెన్ జస్ట్ విజిట్ మై channel and then subscribe also, and then let me know what is your requirement so that I come up with more such videos. So thank you so much. God bless you and see you soon.